అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో కవితక్క. నిజంగా చెప్పాలంటే ఎంత ఫ్రస్ట్రేషన్ కనబడ్డదో అంత ఫ్రస్ట్రేషన్ కనబడ్డది. ఆ ఫ్రస్ట్రేషన్కు ఎగ్జాంపుల్ నేను చెప్తా. అయితే కవితక్క ఉద్యమకారుల జాగా అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ రోజు అడిగి పోయిండ్రు. మరి అప్పుడు ఒక 2-3 గంటల ముందు లీకులు ఇచ్చుకుంటారు, లేకపోతే పొద్దుగాలనన్నా ఇవాళ ఈ పర్యటన ఉన్నది, షెడ్యూల్ ఉన్నది అని చెప్పేసి లీకులు ఇచ్చుకుంటారు. అయితే ఏమైంది, పాపం అక్క చాలా కష్టపడ్డది ఆ రోజు. అంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నది అని చెప్పడానికి నేను ఈ ముచ్చట చెప్తున్నా. అక్క చాలా అంటే చాలా కష్టపడ్డది, మామూలు కష్టపడలే. ఆ కష్టము ఎక్కడ హైలైట్ కాలే. ఎందుకు కాలేదు అని అంటే, ఇక్కడ దాదాపు జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరిండు. ఏమని సవాల్ విసిరిండు? నేను తెలంగాణ భవన్కి వస్తున్నా, ఆ తెలంగాణ భవన్లో అప్పుల మీద చర్చ పెట్టడానికి సిద్ధం అని చెప్పేసి మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కరే నేను వస్తున్నా తెలంగాణ భవన్కి 11 గంటలకు, మీరు కూడా రాండి అని చెప్పేసి చెప్పిండ్రు. ఆ రోజు మాజీ మంత్రి హరీష్ రావుది సిద్దిపేట పర్యటన ఉండే, చాలా ప్రోగ్రామ్స్ ఉండే ఆ రోజు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మీరు కూడా రండి, వస్తే బాగుంటుంది, ఆర్థిక శాఖ కదా, మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి రమ్మంటే ఆ సిద్దిపేట పర్యటన రద్దు చేసుకొని మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత సవాలుకు సిద్ధము అని చెప్పేసి వీళ్ళు చేరుకున్నారు. జూపల్లి కృష్ణారావు అక్కడికి రాలేదు. తర్వాత గన్ పార్క్ దగ్గర ఉన్నా అని చెప్పేసి జూపల్లి కృష్ణారావు అంటే ఆ గన్ పార్క్ దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆపేసిండ్రు, కనీసం వాళ్ళని అక్కడికి చేరుకోనియకుండా ఆపుకున్నారు. ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ కవితక్క మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుంది అని అంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక డ్రామా ఆడినరు అని చెప్పేసి మాట్లాడుతుంది. అప్పుల మీద అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు చేసిండ్రు ఏం కథ అన్ని ఆధారాలతో మేము వస్తున్నాము, మీరు 8 లక్షల కోట్ల అప్పులు అంటారు కదా, దాని మీద ఆధారాలతో మీరు కూడా వస్తా అని చెప్పేసి మాట్లాడిరు, రాండి అని చెప్పేసి. ఇలా నిరుద్యోగులు ధర్నా చేసినా పోలీసులు అరెస్టు చేస్తూ ఉన్నారు, రైతులు ధర్నాలు చేసినా లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధర్నాలు చేసినా, ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేసినా, ఆశా వర్కర్ ధర్నాలు చేసినా, అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేసినా, ఎవ్వరు ధర్నాలు చేసినా కూడా, వాళ్ళు ప్రొటెస్ట్ చేసినా కూడా పోలీసు బూటుకాలతోనే అణిచివేయాలని చూస్తూ ఉన్నారు. అట్లనే ఆ రోజు తెలంగాణ భవన్ దగ్గర కూడా ఇదే వాతావరణం నెలకొని ఉండే. మొత్తం మీద వాళ్ళు గన్ పార్క్ దగ్గరికి పోతాము అని అంటే గన్ పార్క్ దగ్గరికి పోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టు చేసిండ్రు. దానికి అక్కేం బాధపడుతున్నది అని అంటే, నా ప్రోగ్రామ్ హైలైట్ కాకుండా కావాల్సుకొనే చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీ ప్రోగ్రామ్ అంతకంటే హైలైట్ ప్రోగ్రామ్ అయితే అవుతుండే, కంపల్సరీ ఉద్యమకారుల గురించి అది ఇది అని చెప్పేసి మాట్లాడిండ్రు. నిజంగా చెప్పాలంటే అక్కడ మీదే డ్రామా అనిపించింది చాలా మందికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమకారుల కోసము పోయి భూమి పూజ చేసేస్తా అంటే ఈ పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? వాస్తవానికి చాలా మందికి దెబ్బలు తాకినాయి, అది బాధాకరమైన ముచ్చట. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? భూమి పూజ చేయడానికి పోతే ఇప్పుడు ఘర్షణ వాతావరణం ఎక్కడుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ చర్చలకు సిద్ధమని అన్న కాడ అటు కార్యకర్తలు ఇటు కార్యకర్తలు లొల్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇక్కడ వీళ్ళని అడ్డుకున్నారు, అయిపోయింది. కానీ అక్కడ వేరే పార్టీలు లేరు కదా, కవితకు ఒకటే పోయింది కదా, కవితక పార్టీ ఒక్క పార్టీ పోయింది కదా. మరి అక్కడ పోలీసులు అంతగానం రాద్ధాంతం చేసి అడ్డుకోవాల్సిన అవసరం ఏముండే అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఆ ప్రోగ్రామ్ హైలైట్ కాలేదట, ఈ ప్రోగ్రామ్ హైలైట్ అయిందట. ఇట్లా ఏడుస్తూ ఉన్నది కవితక, ఇక్కడనే ఫ్రస్ట్రేషన్ అర్థమవుతా ఉన్నది. ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉన్నదని చెప్పుకోవడానికి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముంగట ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుకుందాం మనం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది, రైట్. కన్నెపల్లి పంప్ హౌస్ల మీద చర్చ జరుగుతూ ఉన్నది, కాళేశ్వరం రచ్చ కొనసాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మన నీళ్ళన్నీ పోతున్నాయిరా నాయన, ఎత్తిపోయిండ్రి, కన్నెపల్లి పంప్ హౌస్లు బాగానే ఉన్నాయి, అన్నారం సుందిళ్ళ బరాజులు మంచిగానే ఉన్నాయి, నీళ్ళు ఎత్తిపోయిండ్రి, నీళ్లు నిల్వ చేయండ్రి, ఎల్నినో ఎఫెక్ట్ పడుతూ ఉన్నది, కరువు ఏర్పడబోతూ ఉన్నది. ఈ కరువు ప్రాంతంలో కరువు పరిస్థితులలో మన ప్రాంతం ఎండకూడదనే ఉద్దేశంతోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టబడ్డది. కాళేశ్వరం మన తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయిని. ఈ కాళేశ్వరం మీద మొత్తుకురుడు ఆపుండ్రా నాయన అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంటే ముందుగాల ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడిండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. వీళ్ళందరి మాట ఒకటే, కాళేశ్వరం పనిచేయొద్దు, కాళేశ్వరంలో నీళ్లు నిల్వ ఉంచొద్దు.
అని చెప్పేసి ఇంకా రేవంత్ అన్న ఒక స్టెప్ ముంగటికేసి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, ముంపుకు గురైతే చాలా ప్రాంతాలు అందులో నీళ్లు నిల్వ చేస్తే. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిండు, భద్రాచలం మునిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడిండు. 250 టీఎంసీల నీళ్ళు ఒక్కసారి పోతే కానీ ఆ మునిగిపోయే పరిస్థితులు ఉండే. 7-8 టీఎంసీలకు మునిగిపోతుంది అని మాట్లాడితే మరి వీళ్ళు తెలిసి మాట్లాడిర్రా తెలియక మాట్లాడిర్రు అదే చిత్రం అనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడిరు కదా, చెట్టు వాళ్ళ లెక్క నేనెందుకు మాట్లాడాలి, నేను ఒక అడుగు ముంగటికేసి మాట్లాడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నీళ్ళే లేవు వానే వల్లేదు అంతకంటే ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకున్నాడు. మరి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో బనకచెర్ల ఆడుందని అడిగిండా, లేకపోతే బాక్రా అనంగల్ ప్రాజెక్ట్ ఈడగట్టిండా, ఇక్కడ తెలంగాణలో ఉందని చెప్పిండా, హైదరాబాద్కు 3 వైపులా సముద్రం ఉన్నదని చెప్పేసి మాట్లాడిండా. గాముచ్చట్లయితే మనకు తెలివయి. కానీ మొత్తం మీద అసలు వానే లేదు నీళ్ళే లేవు, ఎల్నినో ఎఫెక్టు కరువు ఉన్నది, వానే లేదు నాయన అంటే నీళ్ళు ఎత్తిపోయమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మాట్లాడే వరకల్లా ఎవరికైనా సర్రుమంటది. ఎందుకంటే 1,00,000 క్యూసెక్ల వరద వారుతూ ఉన్నది. రోజు ఒక 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. మన కరువు ఏర్పడుతుంది అని చెప్పినా కూడా ఆంధ్ర బాబు కోసం, ఆంధ్ర ప్రయోజనాల కోసం గురు దక్షిణగా తెలంగాణ నీళ్ళను తాకట్టు పెట్టి తెలంగాణ నీళ్ళని అటు పోయేటట్టు చేస్తూ ఉన్నారు. ఇంట్లో సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అర్థమయ్యే లాజిక్ ఇలా చాలా మంది అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. వరద లేని టైంలో మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు కుంగినాయి? వరద 1,00,000 క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడగలిగిన మేడిగడ్డ వరద లేని సమయంలో ఎందుకు కుంగింది అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ ప్రశ్న. ఎవరి ప్రయోజనార్థము? డెల్టా ప్రాంతానికి మనం మేడిగడ్డ ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పటి నుంచి డెల్టా ప్రాంతానికి నీళ్లు ఓకడ బంద్ అయినాయి. ఈ నీళ్లు ఓకడ బంద్ అయిన నుంచి అక్కడ పంటలు వండితలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గురుదక్షిణగా అడిగిండు, గురుదక్షిణగా ఇచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లయితే ఇప్పటికి వినబడుతున్న ముచ్చట్లు. చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు మేడిగడ్డను కావాల్సుకునే పేల్చేసే కుట్ర చేసిండ్రు, అవి గట్టి కట్టడం కాబట్టి కుంగుబాటుతో ఉండిపోయింది. నిజంగా వాళ్ళు ఎంత పెద్ద ప్రయోగం చేస్తే ఇది కుంగింది అంటే అంత పెద్ద ప్రయోగం చేసిండ్రు. కాకపోతే అంతకంత 10 గొప్ప టెక్నాలజీ వాడి దాన్ని కట్టిరు కాబట్టి అది కూలిపోలేదు అని చెప్పేసి చాలా మంది నిపుణులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ కాకుండా అన్నారం సుందిళ్లను వాడుకొని అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయొచ్చు. కానీ ఏం చేస్తున్నారు? నీళ్లు మొత్తం దారాదత్తం చేస్తుండ్రు. వచ్చే వరద మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో. ఆయన అనుబంధ సంస్థలనే 95,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది అని చెప్పేసి ఆయన అనుబంధ ఛానళ్ళలోనే హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తున్నాయి, పేపర్ లైన్స్ పడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నీళ్లు లేవు వరద లేదని అక్కడనే దొరికిపోయిండు అడ్డంగా. రైట్, ఇప్పుడు కవితక్క పాయింట్లకు వద్దాం మనం. ఫుల్ ఫ్రస్ట్రేషన్. ఏం చెప్పిర్రు మాజీ మంత్రి హరీష్ రావు? తుమ్మిడిహట్టి మీరు కడతా అన్నారు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2 ఏళ్లలోనే తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం, తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇస్తాం, మహారాష్ట్రాన్ని ఒప్పిస్తామని చెప్పేసి తుమ్మిడిహట్టిని 2 ఏళ్ళు కాదు కదా 2.5 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ తట్టెడు మట్టి తీసిన పాపాన ఓలే. మరి ఖర్చు పెడుతున్నాం, పైసలు ఖర్చు పెడుతున్నాం, ఏం ఖర్చు పెడుతురు, ఏడ ఖర్చు పెడుతుర్రు, ఖర్చు పేరుతో బోరాలలో వేసుకుంటారో తెలియదు. కానీ మహారాష్ట్ర సర్కార్ను ఒప్పించింది లేదు. దాంతో అగ్రిమెంట్ అయింది. తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతోని మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చింది మహారాష్ట్ర సర్కార్ అని చెప్పిండ్రు. దానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు. ఏమని కౌంటర్ ఇచ్చిర్రు అంటే, మీరు తుమ్మిడిహట్టి దగ్గర అయిన అగ్రిమెంట్ను బయట పెడితే 152 మీటర్ల ఎత్తుతోని కట్టుకోవడానికి, ప్రాజెక్టు కట్టుకోవడానికి మహారాష్ట్ర సర్కార్ పర్మిషన్ ఇచ్చింది అనేది మీరు బయట పెడితే నేను రాజకీయాలను వదిలేస్తా. ఎందుకంటే వాళ్ళు అంతగానే కష్టపడ్డారు. పోయిన 10 ఏళ్లలో వచ్చిన కొత్తల్లోనే చాలా కష్టపడ్డారు. అక్కడ వన్యమృగాల బోర్డు కూడా ఉన్నది, అక్కడి నుంచి పర్మిషన్ రావాలి, అది రాదు, కష్టం. సుప్రీంకోర్టు కూడా అడ్డుకుంటుంది మొత్తం దాన్ని. మొత్తం మీద అగ్రిమెంట్ వచ్చింది అయిపోయింది అని మీదికి ప్రగల్భాలు పేలాలు పుట్నాలు వేలినట్టు వేలిండు మన రేవంత్ అన్న. దానికి కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు గారు ఏం చేసిండ్రు అని అంటే, మీరు అదిన్ని బయట పెడితే నేను ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి కౌంటర్ ఇచ్చిండ్రు. అదొకటి. ఇంకో సవాల్ ఇసిరిండ్రు. రేవంత్ రెడ్డి 3 నెలలు నీతో అయితే లేదు, నీతో శాతం అయితే లేదు, నువ్వు నీళ్ళు ఇవ్వమంటే ఇత్తలేవు, దాన్ని కాళేశ్వరం కూలేశ్వరం బదనాం చేస్తున్నావు. అయినప్పటికీ మల్లన్న సాగర్ నుంచి మూసీ నదిలో 2 టీఎంసీల నీళ్లు పోతా అంటున్నావు, గంధమల్ల అంటున్నావు, ఈ కథలన్నీ పడుతున్నావు. ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ రైతాంగానికి బాధ అవుతుంది, తెలంగాణ రైతులు ఇబ్బందులు పడతారు. హైదరాబాద్ మహానగరం మొత్తం తాగునీటికి కూడా కష్టం ఏర్పడే పరిస్థితి ఉంటుంది, వానలు పడే పరిస్థితి లేదు. లాస్ట్ టైం అన్ని వానలు పడ్డా కూడా
నువ్వు నీళ్ళు ఎత్తిపోయలేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు రైతులకు తీసుకొచ్చినావు, ఎకర దాకా కూడా నీళ్ళు అందియలేవు అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు. ఒక దమ్మున్న సవాల్ ఇసిరిండ్రు. 3 నెలలు నాకు అప్పచెప్పు, నాకు పైసలు వద్దు, ఫ్యూన్ వద్దు, నాకు జీతం వద్దు, నువ్వు ఇచ్చే కాన్వాయి వద్దు, ఖాళీ ఆ బాధ్యత అప్పచెప్పు నాకు అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు. సవాల్ ఇసిరితే ఆ సవాల్ని స్వీకరించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు సవాల్ ఇసిరిండు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సవాల్ని స్వీకరించలే, దాని మీద స్పందించలే, దాని మీద సపోర్ట్ చేయలే. నీతో అయితలేదు రేవంత్ రెడ్డి, ఆ మంత్రి పదవి నాకు అప్పచెప్పు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పు, ఇట్లా మాట్లాడుకొచ్చిర్రు. దాన్ని స్వీకరించాల్సింది, లేకపోతే దాని మీద స్పందించాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి గవేం తెలుస్తాయి, గవి తెలివాయి. ఏమనంటే ఇంత పొడుగు పెరిగిండు, అంత పొడుగు పెరిగిండు అని చెప్పేసి ఒక కుంచిత భావం గల బుద్ధితోని మాట్లాడు మాత్రం వస్తుంది. ఎవరెత్తుతోని ఎవరికేం సంబంధం చెప్పుండ్రి. ఎవరి ఇంట్లో ఎట్లుంటే వాళ్ళ ఇంట్లో అట్లుంటారు. రేవంత్ అన్న మీ ఇంట్లో జర కురుసగున్నారేమో, మీరు కూడా అట్లనే కురుసగున్నారు. వాళ్ళ ఇంట్లో జర హైట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లనే హైట్ ఉన్నారు. ఇది మొత్తం మీద హైట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు, హైట్ గురించి సంభాషణ తీయాల్సిన అవసరము లేదు. దాన్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి, తలకాయలు గుజ్జులేనట్టు మాట్లాడతాడు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకునే పరిస్థితి, మళ్ళీ అధికారంలోకి మా పార్టీ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి. సరే రేవంత్ అన్న ముచ్చట అట్లా పెడితే, రేవంత్ అన్న అలా మనమనికి పూరీలు చేసి ఇచ్చే బిజీలో ఉన్నాడు. పాపం ఆ బిజీని ఎందుకు కాదనాలని చెప్పేసి కవితక్క మీరేసుకొని కవితక్క దానికి రిప్లై ఇచ్చింది. ఒక్కసారి మనం హరీష్ రావు గారు విసిరిన సవాల్ ఏదైతే ఉన్నదో ఆ సవాల్ని వినాల్సిన అవసరం ఉన్నది. రైట్, ఈ సవాల్ ఇసిరిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నేను సవాల్ ఇస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. దాంట్లో తప్పేముంది? కారు, ఫ్యూను, జీతం, ఫ్యాన్ ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తాను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినావు కనుక మాట్లాడుతున్నా. 1-2 నెలలు 3 నెలలు ఈ కన్నపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఇక్కడ నేను చిన్న పాయింట్ మర్చిపోయినా. వారం రోజులు టైం ఏంటి అప్పచెప్పురని కేటీఆర్ అంటారు. వారం రోజులు కాదు 3 నెలలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. దానికే హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు, సవాల్ ఇసిరిండ్రు. దానికి హరీష్ అన్న కౌంటర్ ఇచ్చిండ్రు. దానికే ఇది రేవంత్ రెడ్డి చెప్పిన దానికే వారం కాదు 3 నెలల టైం ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఆ మాట అక్కకు తెలుసో తెలియదు కానీ మొత్తం మీద ఇత్తా అని చెప్పిర్రు కాబట్టి ఈ మాట మాట్లాడిండ్రు హరీష్ అన్న. ఒకసారి చూడు, ఈ సవాల్ ఇసిరిండ్రు. అదేదో సినిమాలు ఉంటుందోళ్ళ, సినిమా గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం కాదు కానీ వ్యవస్థ మొత్తం అవినీతిమయం అయిపోయింది. ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద నిందలేసి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం లేకుండా చేయాలనే ఆలోచనలో వ్యవస్థ ప్రయత్నం చేస్తుంది. అది రేసు గుర్రం అనుకుంటా. వన్డే అది తీసుకొని మొత్తం మీద తీసుకొని అవినీతి కూపాలను మొత్తం కదిలిచ్చిండు. అందులో అల్లు అర్జున్ అనుకుంటా, అల్లు అర్జున్ హీరో, రేసు గుర్రమే అదే అనుకుంటున్నా. మొత్తం మీద చేతులలోకి తీసుకొని వ్యవస్థను మొత్తం సెటరైజ్ చేసి పడేసిండు కదా. మరి 3 నెలల టైం ఏంటి? మీతో శాతం అయితలేదు, నేను చేసి చూపెడతా, 3 నెలల్లో నీళ్ళు మేడిగడ్డను రిపేర్ చేసి, లేకపోతే నీళ్లు లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి నువ్వు కూడా అడగనుంటివి కవితక్క. ముఖ్యమంత్రిగా నీతో అయితలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా మామా అని అనిపిస్తావు కదా అక్క. అట్లా కూడా నువ్వు అడగనుంటివి రేవంత్ రెడ్డిని. ఎట్లా అధికారం లేదు కదా మీకు కూడా, ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నది కదా. కానీ మాకు ఆశ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 13 ఏళ్ళు మంత్రిగా చేసిన నాకు పదవి అంటే ఆశ లేదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు ఇంపార్టెంటు, తెలంగాణ రైతుల క్షేమమే మాకు ఇంపార్టెంటు, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తేవడమే మాకు ఇంపార్టెంట్ అన్నట్లుగా మాట్లాడారు. అది పెద్ద వేరేటోళ్ళకంత తేడా ఏం కనిపించలే. మరి మీకెందుకు కనిపించింది ఏం కథ తెలియదు. అది రేవంత్ రెడ్డి అన్నదానికే వారం కాదు 3 నెలలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అది మీకు తెలుసో తెలియదో కానీ రేవంత్ అన్న అనుబంధ పత్రిక ఏదైతే ఉన్నదో ఆ పత్రికలో 2 రోజుల క్రితం వచ్చింది, 3 రోజుల క్రితం వచ్చింది ఆ వార్త, చదువుకోండి మీరు. దానికి ఇప్పుడు రేవంత్ అన్న సవాలు స్వీకరించాలి, కౌంటర్గా కౌంటరు, సవాలు కౌంటరు హరీష్ రావు మధ్యలో రేవంత్ రెడ్డి మధ్యలో నడుస్తూ ఉన్నది. మరి మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి కదా. ఓహో రేవంత్ అన్న అలా మనమనికి పూరీలు వేసే బిజీలో ఉన్నాడు. పూరీలు వేయడంలో తప్పు లేదు, మనవడు ముచ్చట తీర్చడంలో కూడా తప్పు లేదు.
పూరీలు వేయడానికి ఉన్నంత టైము కౌంటర్ ఇవ్వడానికి కూడా టైం లేదా రేవంత్ అన్నకు? ముందుగాల సవాల్ విసిరిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. ఇక మరి రేవంత్ అన్నను సైడ్ చేసి రేవంత్ అన్నను ఇప్పుడు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు కవితక్క గురించి. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, రేవంత్ రెడ్డికి బి టీమ్గా పనిచేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఆపత వస్తుందో, ఇప్పుడు రేవంత్ రెడ్డిని బంతాట ఆడుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ చేసి నీళ్ళు అని బంతాట ఆడుతురు. ఆ బంతాట ఆడే సమయంలోనే కవితక్క ఎందుకు బయటకు వచ్చింది? అది రేవంత్ రెడ్డిని సేవ్ చేసుకుంటా రామన్న మీద హరీష్ అన్న మీద నిందలు ఎందుకు వేస్తుంది అనేది మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ నుంచి బయటకు వచ్చిన నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా గదే చెప్తురు కదా, వాళ్ళు అవినీతి చేసిండ్రు, అవినీతి అనకొండలు అట్లా ఇట్లా మీకు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతురు కదా. ఇలా కొత్తగా మీరు చెప్పేది ఏమీ లేదు కదా. ఇలా అది ఏదో కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడారు కదా, దానికి సంబంధించి 2008లోనే పర్మిషన్ వచ్చింది. అవి కూడా తెలుసుకోకుండా కాంగ్రెస్ ఏది రాసిస్తే కదా గుడ్డిగా కనీసం చదవాలనే ఉండాలి కదా, కనీసము దీని మీద అవగాహన పెంచుకోవాలనే ఆలోచన కూడా ఉండాలి కదా అని చెప్పేసి మాట్లాడుతురు కవితక్క. రైట్, మొత్తం మీద కౌంటర్ ఇవ్వాల్సింది రేవంత్ అన్న, కానీ దాన్ని మీది భుజాల మీద మోసుకుంటే కవితక్క ఫుల్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడింది. ఫస్ట్ నేను చెప్పిన కదా ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. ఆమె ప్రోగ్రాం అక్కడ హైలైట్ కాలేదు. ఆ రోజు హరీష్ రావు ప్రోగ్రాం హైలైట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా హరీష్ రావు ముచ్చట్నే, ఎందుకంటే అరెస్ట్ చేసిన వెనక కాన్వాయ్ పోయింది. అక్కడ జూపల్లి కృష్ణారావుకు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో కుర్చీ వేసిండ్రు, తెలంగాణ భవన్లో కుర్చీ వేసిండ్రు, ఎందుకంటే సవాల్ విసిరిండ్రు కాబట్టి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు సవాలుకు పోకపోతే దమ్ము లేదు, అప్పులు చేసింది నిజమే, ఇప్పటికే రాంగ్ పోర్ట్రేట్ చేసిర్రు. 8 లక్షల కోట్లను రాంగ్ పోర్ట్రేట్ చేసిర్రు. కాగు లెక్కలు కూడా తప్పే అనే విధంగా జనాలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు. ఇలా సవాళ్ళు స్వీకరించకపోతే, సవాలుకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు సై అనకపోతే, వాళ్ళు సవాలుకు సిద్ధమని వస్తేనే మంత్రులు ఆడ గన్ పార్క్ దగ్గర రాలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు అని అన్నారు. దానికి ఫోన్ చేసిర్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ లావట్టలే మంత్రులు. ఇప్పుడు కౌంటర్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి అయితే కవితక్క భుజాల మీద ఎందుకు వేసుకుందో ఏం కథనో అర్థమైతలేదు. ఓహో పార్టీ గురించి భయం లేదు, పెడితే భయం లేదు అని అన్నారు. మరి ఎందుకు కంప్లైంట్లు ఇచ్చారంటే, ఇది మొన్న ప్రెస్ మీట్ కంటే ముందుగానే ఒక రోజు 10 రోజుల కింద ప్రెస్ మీట్ పెడితే 700 కంప్లైంట్స్ అయినాయి అని చెప్పింది. అది పాత ముచ్చట్నే. మరి విరుచుకోపడితే అప్పుడు విరుచుకోపడాలి, కానీ వీళ్ళు ఎందుకు విరుచుకోపడుతుంది? రేవంత్ రెడ్డిని సైడ్ చేయాలి కాబట్టి అని చెప్తుర్రు బయట జనాలు. రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం ఆయననేమో డైవర్షన్ డ్రామాలకు దిగుతాడు. ఇటు కేటీఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అట్లా, ఇంకొకటి ధరణి పోర్టల్ మీద ఏదైతే సిట్ ఎత్తామని చెప్పేసి ఇట్లా డైవర్షన్ గేమ్కు తెరలేపుతాడు. దానిలో భాగంగానే కవితక్క సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రేవంత్ అన్నను. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఒకసారి ఆమె మాట్లాడుతుంది, ఆమె మాటలు కూడా వినాల్సిన అవసరం ఉన్నది. ఆమె ఫ్రస్ట్రేషన్ మనకు అర్థం కావాలి. అయ్యో ఇది నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నాను. సంవత్సరంన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి కాదక్క. మనలో మన మాట జాగృతి పేరుతో మీరు పరిచయం, అదే జాగృతి పేరు పెట్టుకొని మీరు ముంగడికి పోతే ఇంత కష్టం ఉండేనా? ఇయ్యాల ఇంతగానం తిప్పలు పడాల్సిన అవసరం ఉండేనా? కొన్ని టీఆర్ఎస్ని ప్రకటించేటప్పుడు మీరు ఎవరికి చెప్పిర్రు? మీ టీంలో ఎవరికి చెప్పిర్రు? మీ కార్యకర్తలకు చెప్పిర్రా? మీకు పిఆర్ఓలుగా పనిచేసేటోళ్ళకి చెప్పిర్రా? లేకపోతే మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లుగా ఉండేటోళ్ళకి చెప్పిర్రా? ఎవరికి చెప్పిర్రు? లీగల్ ఒపీనియన్లు తీసుకున్నారా? మీడియాతో చిచ్చాట్లో కూడా మాట్లాడిర్రు. ఇట్లా ఈ పరిస్థితులు ఉంటాయి, ఈ సిచ్యువేషన్ ఉంటుంది అన్నప్పుడు కూడా లైట్ తీసుకుర్రు. అంటే ఆస్తుల్లో వాటా ఉంటుంది నాకు, అండ్ పార్టీ పేరులో కూడా వాటా ఉంటుందని పెట్టిండ్రా మీరు టీఆర్ఎస్ అని? ఎట్లా పెట్టిండ్రు? అంటే జనాలకి ఈజీగా పోవస్తుంది అని చెప్పేసి పెట్టిర్రా? ఇదైతే తెలియదు. మొత్తం మీద నిన్న హరీష్ రావును కావచ్చు, కేటీఆర్ను కావచ్చు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిరా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర కదా తేల్చుకోవాల్సింది. మీరు వాళ్ళు అనలేరు కదా మా పేరు ఎట్లా పెట్టుకుంటారు, అట్లెట్లా పెట్టుకుంటారు, ఇట్లెట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి. హరీష్ రావు అనలే, కేటీఆర్ అనలే, ఎలక్షన్ కమిషన్ దగ్గర కదా తేల్చుకోవాల్సింది. మీరు కూడా లేఖలు రాయనుంటిరి మాకు ఇట్లా కావాలి అట్లా కావాలని. హైకోర్టే అది కుదరదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకోము. ఇప్పుడు మీ పిటిషన్ ఏదైతే ఉన్నదో, మీరు అప్పీల్ చేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో దాని మీద విచారణ జరపడం ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే. ఎలక్షన్ కమిషన్కు సమాధానం ఇవ్వమన్నారు. హరీష్ రావుకు కేటీఆర్కు తిట్టుమనలేరు, హరీష్ రావుకు కేటీఆర్కు సమాధానం ఇవ్వమనలేరు.
వాళ్ళు కనీసం మీ పేరు కూడా తీసుకుంటలేరు కదక్క. వాళ్ళు మీ పేరు తీసుకొని మాట కూడా మాట్లాడతలేరు కదక్క. ఎందుకు మీరు కూడా రేవంత్ రెడ్డి ఊకే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు మీరు కూడా ఎందుకు పల్సన్ అవుతారు? రేవంత్ రెడ్డి ఆల్రెడీ పల్సన్ అయ్యిండు జనాలల్లా. మీరు కూడా హరీష్ రావు, కేటీఆర్ అని ఊకే పాడిందే పాడితే కూడా జనాలకు ఒక అసహ్యం అనేది వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు కాళేశ్వరం మీద మొత్తుకున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడితే జనాలు వినడానికి సిద్ధంగా లేరు. సేమ్ మీరు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా 7:30 పొద్దు నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎక్కువ, కేటీఆర్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే జనాలకు కూడా విసుగొస్తుంది, అసహ్యం వస్తుంది. ఈమె పార్టీ పెట్టిన కథ ఏంది, ఈమె పార్టీని ముంగడికి తీసుకుపోవాల్సిన తరీకేంది? ఓహో మాట ఇచ్చింది ఆమె, ఆపదలు ఆదుకుంటా అండగా ఉంటా అని మాట ఇచ్చింది. ఎవరిని ఆదుకుంటుంది, ఎవరికి అండగా ఉంటుంది తెలుసా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికార పార్టీ ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో, అధికార పార్టీ స్కాములు ఉన్నాయో, అధికార పార్టీ చేస్తున్న అవినీతి ఉన్నదో దాన్ని ఎత్తి చూపుకొని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని బంతాట ఆడే సమయంలో మాత్రమే కవితక్క బయటకు వస్తూ ఉన్నది, స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉన్నది. అయినప్పటికీ ఆగుతుర్రా బీఆర్ఎస్ వాళ్ళు? సోషల్ మీడియా నుంచి దాడి చేస్తున్నారు, కానీ మీరు ఎవరినైతే తిడుతుర్రో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీ పేరు ఎత్తుకుంటలేరు, మీ ప్రస్తావన తీసి మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. మరి మీరెందుకు అక్క ఊకే అంతగానం నాదాన అవుతారు, అంతగానం పల్సన్ అవుతారు జనాలల్లా? మీరు కూడా అడుగుతారు కావచ్చు రేపు రేవంత్ రెడ్డి నీ పదవి ఇచ్చేయి, ఒక్కరోజు ముఖ్యమంత్రిగా నన్ను చేస్తే నువ్వు చేయని దాన్ని నేను చేసి చూపెడతా అని చెప్పేసి అడుగుతారేమో, మరి చెప్పలేం. మీకు పదవి ఆశ ఉన్నది అనేది మీరు పార్టీ ప్రకటించిన రోజే అర్థమైంది జనాలకు. మీకు పదవి ఆశ ఉన్నది అని చెప్పేసి సామాజిక తెలంగాణ అని చెప్పేసి పెట్టుకుంటూ పోయి ముఖ్యమంత్రిని నేనే అని చెప్పేసి ప్రకటించుకున్నప్పుడే మీకు ఆశ ఉన్నది, ఆ ఆశ అత్యాశగా మారుతూ ఉన్నది అని అర్థమైపోయింది జనాలకు. జనం బాటాన పడితే జనం లేకపాయే. ఇట్లా ఉన్నది మొత్తం మీద. కవితక ఫుల్ ఫ్రస్ట్రేషన్తోనైతే ఊగిపోయింది. ఒకసారి మీరు వినుండ్రి. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటా మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము నిన్ను అడిగిన ప్రశ్నలకి ఇంతవరకు జవాబు చెప్తలేదు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరైనా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తారు వార్తలు ఏకండి? అదేవిధంగా వాళ్ళకున్న క్రేజీకి అవసరమైతే వాళ్ళకు ఉన్నది అని నేను అనుకుంటలే. అవసరమైతే ఒకవేళ మిమ్మల్ని హైలైట్ చేయాలని పత్రికలు అనుకుంటే, లేకపోతే మీరు చేసిన పోరాటం గొప్పది అని వాళ్ళు అనుకుంటే కంపల్సరీ వేసేటోళ్ళు. ఇప్పుడు రేవంత్ అన్నను సైడ్ చేసి రేవంత్ అన్నను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా, రేవంత్ అన్నకు సపోర్ట్ చేసే పత్రికలు చాలా ఉన్నాయి. అండ్ ఈ మాటలు కూడా నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియానే వైరల్ చేసుకుంది. మొత్తం ఈ మాటలు కూడా కాంగ్రెస్ సోషల్ మీడియానే వైరల్ చేసుకుంది మొత్తం. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళను కూడా కొన్ని మాటలు అన్నది కదా, మరి అన్నది అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళని ఏమన్నంటే రేవంత్ అన్న కోపం పెట్టుకుంటాడు కదా. మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళే దీన్ని వైరల్ చేసుకున్నారు? ఈ ముచ్చట్ను, ఈ అక్క మాటలన్న ఈ ముచ్చట్ను ఎందుకు వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే వైరల్ చేసుకున్నారు? ఎందుకు కాంగ్రెస్కి సంబంధించిన పత్రికలు కాంగ్రెస్ మాట్లాడినా? అక్క నేను అడుగుతున్నా, మీరు మొన్న ఒక మాట అన్నారు, యూట్యూబ్ అనేది అల్గారిథం, సోషల్ మీడియా లైకులు అనేది అవి ఉత్తముచ్చట అని చెప్పేసి. మరి సోషల్ మీడియాలో హైలైట్ నాది కాలేదని మీరు ఎందుకు బాధపడుతుర్రు? నాకు అర్థమైతలేదు. ఎందుకు బాధపడాల్సిన అవసరమేమున్నది? ఇంగ్లీష్లో చెప్తే కేటీఆర్ అవాట తీసేస్తారట, మీరు కూడా మాట్లాడతారు కదా మరి ఇంగ్లీష్లో, మరి మీ ఎందుకు వేయట్లేదు? ప్రజలను నమ్ముకోవాలక్క, పోరాటాన్ని నమ్ముకోవాలి, పోరాటం చేస్తున్న పోరాటం మీద విశ్వాసం ఉంచాలి. ఊకే పాడిందే పాట పాడితే జనాలకు కూడా విసుగొస్తుంది. ఈ అంశాల గురించి మాట్లాడుకోవడము పెద్ద తలకాయ నొప్పి అని అనుకుంటారు. కానీ ఏదేమైనా మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ మీకు ముచ్చట చెప్పిందో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు ఆ రోజు మాట్లాడితే కొంచెం వాల్యూ ఉంటుండే. కానీ హరీష్ రావు అందరినీ సైలెంట్ చేయించిన తర్వాత, అందరు సైలెంట్ అయిన తర్వాత, హరీష్ రావు విసిలిన సవారుకు అందరు సైలెంట్ అయిన తర్వాత, నోళ్ళు మూతపడ్డ తర్వాత, ట్రబుల్ షూటర్ లెక్క ఒక రేంజ్లో అరుచుకున్న తర్వాత బీఆర్ఎస్ది పై చేయి అవుతున్నదని చెప్పేసి రేవంత్ను కాపాడడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడిర్రు. ఇక్కడ సవాళ్ళు తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి, కానీ రేవంత్ అన్న పూరిలో బిజీలో ఉన్నాడు. కాబట్టి డిస్టర్బ్ చేసి ఇష్టం లేక ఆ బాధ్యత అంతా మీ మీద వేసుకొని మీరు మాట్లాడిరని అంటారు తప్ప ఏదో మీకు బాధ అయింది అని కాదు. ఎందుకంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రోజే మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు కాబట్టి. ఏనాడైతే 700 అప్లికేషన్లు పోయినాయి, 700 కంప్లైంట్లు పోయినాయి ఎలక్షన్ కమిషన్కి అన్ననాడే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇంతగానో విరుచుకపడలేదు కాబట్టి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మీరు పడాల్సింది అధికార పార్టీ మీద, ప్రతిపక్షం మీద కాదు.
ప్రతిపక్షం మీద పోరాటం అనేది నువ్వు కుటుంబ పంచాయతీ అన్నట్టుగా కనబడతా ఉన్నది. కొంచెం లాగ్ అయింది వీడియో, ఏమనుకోకూరి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.